హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అమెజాన్ నుండి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఆర్డర్ చేస్తుండే, సో ఇంకా అవి ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తుంటే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంక ఇవి లైక్ వచ్చి కూడా ఒక 10 days అయింది. సో 10 days బ్యాక్ షూట్ చేసుకున్నది. ఇంకా చెప్పాను కదా చాలా వ్లాగ్స్ షూట్ చేసుకుని అలానే ఎడిట్ చేయకుండా పోస్ట్ చేయను ఉన్నాయనేసి, సో అందుకనేసి ఇక్కడ పోస్ట్ చేశాను. అండ్ ఇంకొకటి లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఆజియోలో మా కేదర్ కోసం మా హస్బెండ్ ఒక 10-15 pairs క్లోత్స్ ఆర్డర్ చేస్తుండే అనేసి, సో అదే అనమాట. ఇది ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకా సేమ్ కలర్సే ఒక 2-3 pairs అయితే చేశాడు. అండ్ ఇంకా ఇది షూట్ చేసుకునే కంటే ముందే ఒక సెట్ రిటర్న్ చేసేస్తాను అనమాట నేను. అండ్ ఇంకా అవి ఒక 5-6 pairs అలా ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని రిటర్న్ పెట్టేశాను. అందుకనేసి ఒక క్లిప్ షూట్ చేసుకుందాం అనేసి షూట్ చేశాను. అండ్ ఎందుకు రిటర్న్ పెట్టాను అంటే, అండ్ కరెక్ట్ సైజే పెట్టాడు మా హస్బెండ్, బట్ అవన్నీ నెక్ దగ్గర టైట్ ఉందనమాట, కింద టీ షర్ట్ అయితే లూజ్ గా ఫ్రీగా ఉంది. సో అలా అయితే కష్టం కదా వేసుకోవడానికి అనేసి ఇంకా రిటర్న్ పెట్టేసాము. అండ్ యాక్చువల్గా ఎప్పుడు మేము ఆజియోలో కేదర్కి పెట్టలేదు, ఫస్ట్ టైం అయితే పెట్టాము. మార్క్ చేసుకునే వాళ్ళం కానీ కేదర్కి ఆఫ్లైన్లోనా లేదంటే ఫస్ట్ క్రైలోనా జూడియోలో ఇలా తీసుకొచ్చే వాళ్ళం అనమాట. సో అందుకనేసి మళ్ళీ ఆఫ్లైన్లో అలా చూద్దాంలే అనేసి ఇంకా అన్ని రిటర్న్ పెట్టేసాము. అండ్ ఇంకా పిజ్జా వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు ఆర్డర్ చేసి ఉండే మా హస్బెండ్, సో అదే ఒక క్లిప్ తీసాను. అండ్ ఇంకా తర్వాత హస్బెండ్కి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అనేసి 4-5 ఫ్లేవర్స్ అయితే పెట్టాడు. నార్మల్గా ½ కిలో అది బాక్స్ పెడుతుండే కేదర్ కోసం అయితే, అది ఒకే ఫ్లేవర్ అయిపోతుంది అనేసి ఇంకా ఇలా అయితే ఫ్లేవర్స్ తిన్నట్లు ఉంటుంది అనేసి ఆర్డర్ పెట్టాడు. అయినా నవేడేస్ కేదర్కి కూడా ఐస్ క్రీమ్స్ అసలు పెట్టట్లేదులే, ఒక 3-4 months అయింది మానేసాము ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ. అండ్ చిప్స్ కూడా మా కేదర్ చూసి తింటాడు అనేసి ఆర్డర్ చేయొద్దన్నా కూడా చేశాడు. అది మా సోము కోసం చేసుకున్నాడంట. సో అదే ఇక్కడ నేను అరుస్తున్నాను అనమాట చూసి. అండ్ ఇంకా నేను రాగి ఫ్లోరు అలా అండ్ మిల్క్ ప్యాకెట్స్ అలాంటివి అయిపోయినాయి అనేసి ఆర్డర్ పెట్టాడు అనమాట. సో దాంతోపాటు ఇలా ఏదో ఒక స్నాక్స్, జంతికలు, మురుకులు ఇలా పెడుతూనే ఉంటాడు అనమాట మా హస్బెండ్. సో అదనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మేము సండే రోజు అనమాట బయటకు వెళ్ళాల్సి వచ్చింది, కొంచెం వర్క్ ఉంటే. సో అందుకనేసి సండే రోజు కూడా బయటకు వెళ్ళాము. అండ్ 3-4 weeks నుండి వీకెండ్స్ లో కూడా లేండి. సో వర్క్స్ మీద బయటకు వెళ్ళాల్సి వస్తూనే ఉంది కంటిన్యూస్ గా. సో అదనమాట. అండ్ ఇంకా బెంగళూరులో ఏంటంటే మార్నింగ్ టైమ్స్ లో ఫుల్ గా ఎండ వస్తుంది అనమాట. అండ్ ఈవినింగ్ టైమ్స్ లో 5-6 ఆ టైంలో ఇంకా వర్షం పడుతుంది అనమాట, వర్షం స్టార్ట్ అయిపోతుంది. సో అలా కూల్ గా ఉంటుందిలే వెదర్ అనేసి అనుకున్నాము. బట్ ఇంకా బయటకు వెళ్ళి చూస్తే తెలిసింది మంచిగా ఎండ కాస్తుంది. 11 o'clock ఆ టైంలో వెళ్తే అసలు బయట ఉండలేమన్నమాట. సో అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ అండ్ జస్ట్ వీడియోస్ చూసి అండ్ అలానే వదిలేస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు చాలా మంది. అండ్ కొంతమంది మాత్రమే లైక్స్ అయితే కొడుతున్నారు, అదైతే అర్థమైంది. సో నా కంటెంట్ నచ్చి అండ్ ఎవరైనా ఫుల్ వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఏముందులే అనుకోకండి, ఒక వీడియో పోస్ట్ చేయాలన్నా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. టు సపోర్ట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై.